నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. రానున్న 48 గంటల్లో ఇది బలపడే సూచనలు ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40 నుంచి 50% కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. బుధవారం నాడు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గురువారం నాడు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.